నా పేరు డాక్టర్ యు ప్రసాద్. బాటనీ సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. బైపీసీ చదివిన విద్యార్థులందరూ ఇప్పుడు జరగబోయేటువంటి ఎంసెట్ పరీక్ష గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఆందోళనలో ఉంటుంటారు. అయితే బాటనీలో ఎక్కువగా కష్టమైన ప్రశ్నలు అడుగుతుంటారు, లెంగ్దీ క్వశ్చన్స్. వాటిలో మెలకువలు ఎలా తెలుసుకోవాలి, ఎక్కువ మార్కులు సాధించడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఉన్న తక్కువ సమయంలో, వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు సహజంగా అందరికీ వచ్చేటువంటి డౌట్స్ గురించి ఇప్పుడు మన దగ్గర నలుగురు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు వచ్చే సమస్యల్ని ప్రశ్నల రూపంలో, సమాధానాల రూపంలో తెలుసుకుందాం. నా పేరు సంయుక్త సార్. జనరల్గా బాటనీలో కొన్నిసార్లు క్వశ్చన్స్ లెంతీగా ఇస్తారు కదా సార్, అప్పుడు పిల్లలు దాన్ని స్కిప్ చేయడానికి చూస్తుంటారు కదా, అలా చేయకుండా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? అంటే బాటనీలో ఈ మధ్యకాలంలో చాలా లెంగ్దీగా క్వశ్చన్స్ ఇస్తున్నారమ్మా. అయితే ఏంటంటే ముందు నుండే అలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉండి ఉన్నప్పుడు ఏమవుతుంటే ఎగ్జామ్ సమయంలో అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈజీగా తక్కువ సమయంలో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మొదటి నుండే అలాంటి ప్రశ్నల్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఉంటుంది, చాలా సులభతరంగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సార్, నా పేరు ప్రియాంక. ఇప్పుడున్న ఇంత తక్కువ సమయంలో రివిజన్ కోసం టెక్స్ట్ బుక్ చదవడం మేలంటారా, లేకపోతే బిట్స్ ప్రాక్టీస్ చేయడం మేలంటారా? అంటే ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి బిట్స్ ప్రాక్టీస్ చేయటమే మంచిదమ్మా. కాకపోతే ఏంటంటే బిట్స్ చేసేప్పుడు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ చేసేప్పుడు సాధారణంగా డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రం టెక్స్ట్ బుక్ని కంపల్సరీ రిఫర్ చేయాలి. అయితే బిట్స్ ఇప్పటివరకు చేసినటువంటి క్వశ్చన్ పేపర్లో బిట్స్ కానీ, లేదా మెటీరియల్లో ఉండేటువంటి బిట్స్ కానీ, తెలుగు అకాడమీ క్వశ్చన్ బ్యాంకుల్లో బిట్స్ కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్ సమయంలో వచ్చినటువంటి లెంగ్దీ క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఏంటంటే బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయటం అవసరం. డౌట్స్ ఉన్నప్పుడు మాత్రం టెక్స్ట్ బుక్ని కంపల్సరీ రిఫర్ చేయాలి. సార్, నా పేరు తేజస్వి. బాటనీలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంది? బాటనీలో ఎక్కువగా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో చూస్తే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానిలో ఎక్కువగా ఇన్ఫ్లారెసెన్స్లో కానీ, లేకపోతే ఫిల్లోటాక్సీలో కానీ సో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్. అలానే ఇంకోటి ఏంటంటే దాని తర్వాత 7th లెసన్ ఉంది మనకి, సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. దానికి తోడు తర్వాత టాక్సానమీలో ఎక్కువగా రేషియో క్వశ్చన్స్ కానీ, సో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగటం ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే ఈ టాక్సానమీలోకి వచ్చేసరికల్లా మనకి ఈ బెంతామ్ హుకర్ వర్గీకరణ ఉంది. ఆ బెంతామ్ హుకర్ వర్గీకరణలో కొహార్ట్ల సంఖ్యని ఒక్కొక్క అంటే శ్రేణిలో ఉండేటువంటి వివిధ శ్రేణుల్లో ఉండేటువంటి కొహార్ట్ల సంఖ్య ఆధారంగా అవరోహణ క్రమం, ఆరోహణ క్రమంలో అడగడం జరుగుతుంది. అది ఇంతకుముందు కూడా అడిగారు. కాబట్టి అలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఈ రేషియో క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ టాక్సానమీ తర్వాత మనకి బయోమాలిక్యూల్స్లో డిఎన్ఏ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతుంటారు, అవి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత సెల్ సైకిల్ ఉంది, మరియు సెల్ డివిజన్లోకి వచ్చేసరికల్లా ఎక్కువగా దానికి క్రోమోజోమ్స్, క్రోమాటిడ్స్కి రేషియోలు కానీ, క్రోమోజోమ్ల సంఖ్యను బట్టి మొక్కల్లో లేదా ఆర్గనిజమ్స్లో అవరోహణ ఆరోహణ క్రమంలో క్వశ్చన్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దానికి తోడు సెకండ్ ఇయర్లోకి వస్తే మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఏంటంటే వాటర్ పొటెన్షియల్ మీద ఎక్కువగా లెక్కలు అడుగుతారు. నెక్స్ట్ తర్వాత సెకండ్ ఇయర్లో ఫోటోసిన్సిస్ ఉంది. ఆ ఫోటోసిన్సిస్లో కూడా ఎక్కువగా ఎన్ని ఏటీపీలు అవసరం అవుతాయి, ఎన్ని ఎన్ఏడిపిహెచ్లు అవసరం అవుతాయి ఒక గ్లూకోజ్ తయారవడానికి C3 ప్లాంట్స్లో కానీ, C4 ప్లాంట్స్లో కానీ, సో వాటి మీద ప్రశ్నలు అడుగుతారు. రెస్పిరేషన్లో కూడా ఒక గ్లూకోజు విచ్ఛిన్నమైతే ఎన్ని ఏటీపీలు వస్తాయి అలాంటి వాటి మీద కానీ, క్రెబ్స్ సైకిల్లో మొత్తంగా ఎన్ని ఏటీపీలు మొత్తంగా ఏర్పడతాయి ఒక క్రెబ్స్ సైకిల్ నుండి, ఇలాంటి ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు జనరల్గా. వాటిని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏంటంటే సెకండ్ ఇయర్లో కూడా జెనెటిక్స్ ఉంది మనకి. జెనెటిక్స్లోకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కూడా ఎంసెట్లో 2 ప్రాబ్లమ్సే అడిగారు జెనెటిక్స్లో. అందుకని ఏంటంటే జెనెటిక్స్లో ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది, ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలానే బ్యాక్టీరియాలో బైనరీ ఫిషన్ మీద కానీ, కాంజుగేషన్ మీద కానీ ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. చివరిగా
మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో కూడా డిఎన్ఏ ప్రాబ్లమ్స్ అడుగుతారు. కాబట్టి ఈ అన్ని చాప్టర్స్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. అవి ప్రాక్టీస్ చేయటం బాగా అవసరం. నా పేరు రమ్య సార్. బాటనీలో టాక్సానమీ, ప్లాంట్ కింగ్డమ్ లాంటి లెసన్స్ ఉంటాయి కదా, వాటిలో ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్, వాటిని ఎలా గుర్తుంచుకోవచ్చు? అంటే మనకి టాక్సానమీలో కానీ, ప్లాంట్ కింగ్డమ్లో కానీ, ఈవెన్ బయలాజికల్ క్లాసిఫికేషన్లో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయమ్మా. అయితే ఏంటంటే దానిలో ఎక్కువ ప్లాంట్స్, ఎక్కువ ఎగ్జాంపుల్స్ వస్తుంటాయి. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇండివిజువల్గా దేనికి దానికి సపరేట్గా చదవటమే కాకుండా అన్నిటినీ కూడా టేబుల్ రూపంలో చదివితే ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంది. ఇప్పుడు టాక్సానమీలోకి వస్తే ఫ్యామిలీస్ ఉన్నాయి మనకి. ఆ 3 ఫ్యామిలీల్లో ఉండేటువంటి మొక్కల్ని కూడా, వాటి క్యారెక్టర్స్ని కూడా ఒక టేబుల్ రూపంలో అధ్యయనం చేయిస్తే ఎక్కువగా ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్వశ్చన్స్ లింక్ చేసి ఇస్తారు కదా సార్. సపోజ్ మార్ఫాలజీలో కోహార్ట్స్ గురించి అట్లా లింక్ చేసి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు సార్ మ్యాక్సిమం? జనరల్గా ఏంటంటే ఒక 4-5 క్వశ్చన్ల వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మీద లింక్ చేస్తూ అడుగుతున్నారమ్మా. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ ఇయర్లో 13 లెసన్లో మనకి 13 లెసన్ని ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫస్ట్ లెసన్తో కలుపుతూ కూడా క్వశ్చన్ అడిగారనమాట. ఇప్పుడు హిల్ బంట్ అనేటువంటి ఒక క్వశ్చన్ ఉంది. అది ఏ మొక్కకు సంబంధించింది, దానికి సంబంధించిన మొక్క యొక్క ఆర్డరు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మనకి పోయేలిస్లోని. అలాంటి క్వశ్చన్స్ లింక్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. 4-5 క్వశ్చన్స్ అడుగుతున్నారు అలాంటివి, అది ఎక్కువగా. కాబట్టి ఏంటంటే వాటిని కూడా 2 ఇయర్స్ సిలబస్ని కూడా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు అవి ఆన్సర్ చేయగలుగుతారు. కొంచెం తరోగా ప్రాక్టీస్ చేయాలి వాటిని. సార్ ఇప్పుడు బాటనీలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కానీ లెంతీ క్వశ్చన్స్ కానీ ఇచ్చినప్పుడు వాటిని ఎప్పుడు సాల్వ్ చేయమంటారు, అంటే ఎప్పుడు అటెండ్ చేయమంటారు? అంటే మనం యాక్చువల్గా ఏంటంటే అమ్మా, బాటనీలో మొదటి 40 క్వశ్చన్లు మొదటిదే కాబట్టి చేస్తున్నప్పుడు పేపర్ చూడగానే ఈజీగా అనిపించేటువంటి క్వశ్చన్స్ని ముందు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా కష్టతరమైన క్వశ్చన్ అనిపించినప్పుడు వాటిని రౌండప్ చేసుకొని వాటిని అప్పుడే చేయకుండా మన 40 క్వశ్చన్స్ అయిపోయిందాక, అంటే బాటనీ పేపర్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే కష్టం అనుకొని రౌండప్ చేసి వదిలివేసామో ఆ క్వశ్చన్స్ని చేసుకోవడం మంచిది. ఏ సబ్జెక్ట్గా ఆ సబ్జెక్ట్ అలా. అంటే మన బాటనీ వర్షన్లో చివరిగా కాకుండా కంప్లీట్గా బాటనీలో ఈజీ అయిన ముందు, కష్టమైన తర్వాత కంప్లీట్గా సాల్వ్ చేసుకోవాలి సార్. ప్లాంట్ కింగ్డమ్, బయలాజికల్ క్లాసిఫికేషన్, ఆ గ్రూప్స్లోని క్యారెక్టర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే క్యారెక్టర్స్ ఆ 2 గ్రూప్స్లో ఏంటంటే ఎక్కువ సబ్ గ్రూప్స్ ఉంటాయి, వాటి క్యారెక్టర్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది విద్యార్థులకి. అయితే దానికి ఏంటంటే దానికి కూడా ఇండివిజువల్గా చదవడంతో పాటు టేబుల్ రూపంలో, ఇందా చెప్పినట్టు టేబుల్ రూపంలో ఈ లెసన్స్లో కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం ఉంటుంది బాగా. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ లాంటి లెసన్స్ ఉన్నాయి కదా సార్, వాటిని ఎలా చదివితే బాగుంటుంది? అంటే వాటిల్లో ఎక్కువగా మనకి ఏంటంటే ఫోటోస్ కానీ, రెస్పిరేషన్ కానీ, సైకిల్స్ ఎక్కువగా ఉంటాయమ్మా. ఆ సైకిల్స్లో సీక్వెన్సు, ఇప్పుడు ఒక సబ్స్ట్రేట్ ఉంటుంది, లేక కంప్లీట్ ప్రోడక్ట్గా మారే ముందు సో మెనీ రియాక్షన్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ రియాక్షన్స్. ఆ ఇంటర్మీడియట్ రియాక్షన్స్ ఎంజైమ్స్తో సహా సైకిల్ రూపంలో ముందు గుర్తుపెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మొత్తం కూడా కాన్సెప్ట్ తెలుస్తుంది. అందువల్ల దాని మీద ఏ విధమైన క్వశ్చన్లు అడిగినా కానీ మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది సార్ మనం మామూలుగా 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్ బాటనీలో, వెయిటేజ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇయర్లో 20 అని, సెకండ్ ఇయర్ 20 అని అలా ఏమైనా ఉంటుందా సార్? జనరల్గా ఏంటంటే అమ్మా, మన 40 క్వశ్చన్లో ఎక్కువగా అంటే ప్రీవియస్ ఎంసెట్ పేపర్లు మనం పరిశీలించినట్లయితే ఒక 20 క్వశ్చన్స్ వరకు, ఒక క్వశ్చన్ అటో ఇటో అప్రాక్సిమేట్గా 20 క్వశ్చన్స్ వరకు ఫస్ట్ ఇయర్లో, 20 క్వశ్చన్స్ వరకు సెకండ్ ఇయర్లో ఇస్తున్నారు. అయితే వీటిలోనే ఈ 40 క్వశ్చన్స్లోనే ఒక 4 కానీ 5 కానీ క్వశ్చన్స్ ఏమవుతుందంటే లింక్డ్ క్వశ్చన్స్, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లింక్ చేస్తూ అడిగేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో 20 క్వశ్చన్స్, సెకండ్ ఇయర్లో 20 క్వశ్చన్సే అడుగుతున్నారు. అయితే వీటిలోనే ఒక 4-5 లింక్ అయ్యేటువంటి, అంటే లింక్ చేస్తూ అడిగేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీటిని మనం అంటే ఒక క్వశ్చన్, ఒక ఒక ఏమంటాం చాప్టర్లో ఎక్కువ వెయిటేజ్, ఒక చాప్టర్లో తక్కువ వెయిటేజ్ అనేది కాకుండా అన్నీ మనకి ఎంసెట్లో ఏంటంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. కాబట్టి అన్ని లెసన్స్ను కూడా థరోగా, పర్ఫెక్ట్గా అవ్వాల్సిన అవసరం ఉంటుంది బాటనీ పరంగా. జనరల్లీ ప్లాంట్ అనాటమీ దగ్గరికి వచ్చేసరికి అందులో ఉన్న రకరకాల టిష్యూస్ కానీ, అనాటమీలో స్టెమ్ కానీ, రూట్ కానీ, లీఫ్ కానీ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మ్యాటర్ కంటే క్వశ్చన్స్ మించి వస్తున్నాయి. అంటే డయాగ్రమాటింగ్ బట్టి అడుగుతున్నారు. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా? ప్రతి టిష్యూ కంటే ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు.
దాన్ని ఎలా నేర్చుకోవడం అని? అంటే టిష్యూస్లో వచ్చేసరికల్లా మనకేంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సింపుల్ టిష్యూస్ ఉన్నాయి, కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయి, లేదా టిష్యూ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ సింపుల్ టిష్యూస్లో ఇప్పుడు ప్యారంకైమా ఉంది, లివింగ్ సింపుల్ టిష్యూ అండ్ ఆల్సో ఫండమెంటల్ టిష్యూ అంటాం, గ్రౌండ్ టిష్యూ అంటాం. అయితే సింపుల్ మెకానికల్ టిష్యూ లివింగ్ టిష్యూకి వచ్చేసరికి ఏమో కోలెంకైమా ఉంటుంది, అలానే డెడ్ టిష్యూ ఉంది, స్క్లెరంకైమా ఉంది. ఈ 3 సింపుల్లో కూడా అలా గుర్తుపెట్టుకో. ఒకటేమో ప్యారంకైమా ఉంది, దాన్ని ఏమంటాం సింపుల్ లివింగ్ ఫండమెంటల్ ఆర్ గ్రౌండ్ టిష్యూ అంటాం. సింపుల్ మెకానికల్ లివింగ్ టిష్యూకి వచ్చేసరికి ఏమో కోలెంకైమా ఉంటుంది. అయితే సింపులే కానీ మెకానికల్ బట్ డెడ్ టిష్యూ ఏమో స్క్లెరంకైమా ఉంటుంది. అలా ఒక మెయిన్గా దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఆ భేదాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలానే టిష్యూ సిస్టమ్స్లో కూడా అంతే. టిష్యూ సిస్టమ్స్లో రేడియల్ వాస్కులార్ బండిల్స్ ఉన్నాయి రూట్స్లో, అలానే కొల్లేటరల్ వాస్కులార్ బండిల్స్ ఉన్నాయి. సో స్టెమ్స్లో అండ్ లీవ్స్లో కూడా కొల్లేటరల్ వాస్కులార్ బండిల్స్ ఉంటాయి. దానిలో కూడా మనకి డిఫరెంట్గా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఏంటంటే ఓపెన్ వాస్కులార్ బండిల్స్ అంటాం డైకాట్ స్టెమ్లోకి వచ్చేసరికి, క్లోజ్డ్ వాస్కులార్ బండిల్స్ అంటాం 2 లీవ్స్లో, బోత్ డైకాట్ అండ్ మోనోకాట్ లీవ్స్ యాజ్ వెల్ యాజ్ మోనోకాట్ స్టెమ్. అవి అలా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఓన్లీ ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, కుకుర్బిటేసి అండ్ సొలనేసీలో. దానిలో మాత్రం ఆ 2 ఫ్యామిలీల్లో మనం బైకొల్లేటరల్ వాస్కులార్ బండిల్స్ని చూస్తాం. కాబట్టి ఇలా ఏంటంటే దేనికి దానికి క్యారెక్టరు కొంచెం అంటే దేర్ ఈజ్ వేరియేషన్. ఆ వేరియేషన్ని గుర్తుపెట్టుకొని చదివితే ఈజీగానే ఈ టాపిక్ని అర్థం చేసుకొని రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ ఉంటుంది కదా సార్, అందులో ఎలిమెంట్స్కి ఒక్కొక్క దానికి క్యారెక్టరైజ్ చేసి ఉంటుంది కదా, అది బాగా ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం? అంటే అక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా. ప్రతి ఎలిమెంట్కి కూడా ఏ ఎంజైమ్కి అది యాక్టివేటర్గా ఉంటుంది, లేకపోతే దేనిలో అనుఘటకంగా ఉంటుంది, అది అనేదాన్ని ప్రతి ఎలిమెంట్ది కూడా మనం ఏంటంటే టేబుల్ రూపంలో వేసుకుంటే అప్పుడు ఎక్కువగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి ఎలిమెంట్ది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా మ్యాచింగ్ రూపంలోగా అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్. అయితే ఈ మినరల్ న్యూట్రిషన్లోకి వచ్చేసరికి మనకి నైట్రోజన్ సైకిల్ కూడా ఉందమ్మా. దానిలో ఏంటంటే 5 స్టెప్స్ కూడా నైట్రోజన్ సైకిల్లో ఉండేటువంటి 5 స్టెప్స్ సీక్వెన్స్ కూడా గుర్తుపెట్టుకొని, సో దానిలో ఇంకోటి ఏంటంటే ఆ ఈక్వేషన్ నత్రజని స్థాపన ఉంది. ఆ నత్రజని స్థాపనలో ఏంటంటే మనకి ఎన్ని ఏటీపీలు ఉపయోగపడతాయి, ఒక ఏమంటాం 2 అమ్మోనియాలు ఏర్పడటానికి, ఒక N2 నుండి 2 అమ్మోనియాలు ఏర్పడటానికి ఎన్ని ఏటీపీలు కావాలి అనేదాన్ని కూడా మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మూలకం గురించి తెలుసుకోవాలి. అలానే నత్రజని స్థాపన, ఈ 2 కూడా. ఇంకోటి ఏంటంటే రూట్ నాడ్యూల్స్లో కూడా సీక్వెన్స్ క్వశ్చన్ అడుగుతారు. రూట్ నాడ్యూల్స్ ఫార్మేషన్లో ఎలా అంటే స్టెప్ వైజ్ ఎలా ఏర్పడుతుంది అనేది కూడా ఎంసెట్లో అడుగుతుంటారు సీక్వెన్స్ క్వశ్చన్. ఆ మినరల్ న్యూట్రిషన్ పరంగా ఆ లెసన్కి సంబంధించి అలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్కి ఇంకా 20 డేస్ ఉంది కదా సార్, అంటే ఏ లెసన్స్ని ప్రిఫర్ చేస్తే మనం మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఈ తక్కువ టైంలో? అంటే మన సబ్జెక్ట్ అంతా మెమరీ బేస్డ్ కాబట్టి అమ్మ, ఎక్కువగా ఏంటంటే ఆల్రెడీ చదివిన క్వశ్చన్స్, అంటే కొత్తగా ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి లెసన్స్లో ఎక్కువగా చూసుకుంటూ, అయితే మనకేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మనకి ఈ బయలాజికల్ క్లాసిఫికేషన్ కానీ, లేకపోతే లివింగ్ వరల్డ్ ఉంది, సో సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ బాటనీ ఉంది. సో వీటన్నిటిలో కూడా ఏంటంటే ఆ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుంటూ, అలానే ఇక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉన్న వాటిల్లో ప్రాబ్లమ్స్ని చూసుకుంటూ, అలానే లాస్ట్ ఏంటంటే ఈకాలజీలో కానీ సీక్వెన్స్ దానిలో కొన్ని సపోర్టింగ్ సర్వీసెస్ అని వాటన్నిటిలో ఏంటంటే మ్యాచింగ్లు అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే ఈ ప్రతి విషయాన్ని చూసుకోవాలి. కాకపోతే ఎక్కువగా ఈ లాస్ట్ 20 డేసే ఉంది కాబట్టి మనం ఎక్కువగా ఈ పేపర్స్ని చూసుకొని ఆల్రెడీ చదివిని చూసుకొని, అంటే ఏమంటారు మెమరీ బేస్డ్ కాబట్టి మొత్తం వరుస క్రమంలో క్వశ్చన్ ఆన్సర్లు చూసుకుంటూ ఎక్కువగా చదివితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది కదా సార్, అందులో మనకి డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. బయోమాలిక్యూల్స్లో కూడా ప్యూరిన్స్, పిరిమిడిన్స్, నైట్రోజన్ ఎక్కడ అటాచ్ అవుద్ది, ఫాస్ఫేట్ గ్రూప్ ఎట్లా అటాచ్ అవుద్ది, అవి వాటి మీద క్వశ్చన్స్ ఎసర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ రీజన్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి? అంటే ఈ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో కానీ లేదా బయోమాలిక్యూల్స్లో కానీ ఈ రెండిట్లో ఏంటంటే మనకి డిఎన్ఏ స్ట్రక్చరు, దానిలో ఉండేటువంటి నైట్రోజన్ బేసెస్ ఉంది, లేదా న్యూక్లియోటైడ్స్, ప్యూరిన్స్, పిరమిడిన్స్. సో వాటికి ఏంటంటే స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయమ్మా.
అంటే ఏంటంటే 3' 5' కానీ డిఎన్ఏ స్ట్రక్చర్లో చూస్తే అవి ఎలా అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనకి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాడు. ప్లస్ ఏంటంటే ఆ స్ట్రక్చర్ని బట్టి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి మన డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి స్ట్రక్చర్ని కూడా మనం అబ్జర్వ్ చేసేసి దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇంకోటి ఏంటంటే డిఎన్ఏలోకి వచ్చేసరికల్లా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఏదో ఒక నైట్రోజన్ బేస్ ఇస్తాడు, ప్లస్ హైడ్రోజన్ బాండ్స్ ఇస్తారు, దాని లెంగ్త్ కనుక్కోమంటారు. అలాంటివన్నీ కూడా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకొని ఉంటే ఎగ్జామ్లో వస్తే రాయడానికి ఇబ్బంది పడకుండా అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్లో జైలం నుంచి కానీ ఫ్లోయం నుంచి కానీ అప్టేక్ ఆఫ్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ నుంచి స్టేట్మెంట్ టైప్స్ కానీ అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? మ్యాచింగా, స్టేట్మెంట్ టైపా, ట్రూ ఆఫ్ ఫాల్సా, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? అంటే ఎక్కువగా ఏంటంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు, మ్యాచింగ్లు కూడా అడుగుతారమ్మా. అయితే ఏంటంటే ఆ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ పొటెన్షియల్ ఉంది, వాటర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ అంటే దానిలోనే ఇప్పుడు 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 4 కూడా కరెక్ట్ ఎన్ని, రాంగ్ ఎన్ని అలాంటివి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ అంటే ఫ్రమ్ ఇట్స్ హై ఏమంటాం ఇట్స్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ అంటాం. లేదా లేకపోతే ఏంటంటే ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. లేదా హై ఫ్రీ ఎనర్జీ టు లో ఫ్రీ ఎనర్జీ అంటాం. సో ఇలా ఏంటంటే ఒకే దానిలో అంటే వేరు పాయింట్స్ ఇచ్చి మనల్ని ఐడెంటిఫై చేయమనవచ్చు. సార్ బ్యాక్టీరియా వైరస్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇస్తారా లేకపోతే స్టేట్మెంట్ టైప్స్ నార్మల్గా అడుగుతారా? అంటే బ్యాక్టీరియా వైరస్ల్లో స్టేట్మెంట్స్ ఇవ్వచ్చమ్మా. అయితే ఏంటంటే ప్రాబ్లంలో బైనరీ ఫిషన్ మీద ప్రాబ్లం అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు జనరేషన్స్ వైజ్ దానిలో ఏంటంటే ఇప్పుడు ఇన్ని జనరేషన్స్కి ఎన్ని బ్యాక్టీరియా సెల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు ఒక బ్యాక్టీరియా 20 నిమిషాలకు ఒకసారి బైనరీ ఫిషన్ జరుపుకుంటే ఇప్పుడు 4 జనరేషన్స్ తర్వాత టోటల్ ఎన్ని బ్యాక్టీరియా సెల్స్ ఏర్పడతాయి అలాంటి. సో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఉంటే అవి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఏమంటారంటే ఒక 3 తరాలు ఏమంటాం రెప్లికేట్ బైనరీ ఫిషన్ జరుపుకున్న తర్వాత 3 తరాలు బైనరీ ఫిషన్ జరుపుకున్న తర్వాత ఒక 25% సెల్స్ విభజన చెందకుండా ఆగిపోయాయి, మిగతా సెల్స్ విభజన చెందాయి, మరలా 2 జనరేషన్స్ వరకు విభజన చెందాయి, అప్పుడు మొత్తం బ్యాక్టీరియం సెల్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి బైనరీ ఫిషన్ క్వశ్చన్స్ బ్యాక్టీరియాలో ఎక్కువ అడిగే అవకాశం ఉంది. సో అలానే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కానీ లేకపోతే రిప్రొడక్షన్లో వివిధ రకాల రిప్రొడక్షన్ ఉంది కాబట్టి అయితే అక్కడ 3 కాలం క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సైంటిస్టు కానీ లేకపోతే ఏ ఆర్గనిజంలో ఏ సైంటిస్టు ఎప్పుడు కనుక్కున్నారు ఏంటి మొత్తం ఏ రకమైన రిప్రొడక్షన్ని కనుక్కున్నారు అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎంసెట్లో ఉన్న 160 మార్కులకు గాను మొదటి 40 బాటనీ ఉంటాయి. అయితే ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా ఎంసెట్లో మెడికల్ విద్యార్థులు ముందుగా బాటనీ, ఆ తర్వాత జువాలజీ, ఆ తర్వాత కెమిస్ట్రీ, ఆ తర్వాత చివరిగా ఫిజిక్స్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే బాటనీ, జువాలజీ అంటే ఓవరాల్గా బయాలజీకి తక్కువ సమయాన్ని కనుక కేటాయిస్తే ఆ తర్వాత వాళ్ళకి కెమిస్ట్రీలోను ఫిజిక్స్లోను ఎక్కువ సమయాన్ని ఉపయోగించి ఓవరాల్గా ఎంసెట్లో బైపీసీ విద్యార్థులు ఎక్కువ మార్కుల్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది సమయంలో బాటనీ పరంగా మనం పరిశీలిస్తే ముందు బాటనీలో ఆల్రెడీ చదివినటువంటి రాసినటువంటి పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్నలు జవాబుల్ని తరచుగా అధ్యయనం చేసి ఎగ్జామ్కి అటెండ్ అయితే ఎక్కువ మార్కులు సాధించి విజయం సాధించడానికి బాగా ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడుతున్నాను.